మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మేడిపల్లి వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో వచ్చి రాస్తారోకో నిర్వహించారు పిర్జాదిగూడ బీఆర్ఎస్ నాయకులు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్, ముఖ్యమంత్రి అహంకారం నశించాలి, కాంగ్రెస్ నశించాలి అంటూ ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్కా వెంకటరెడ్డితో పాటు కార్పొరేటర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు, మహిళా ఎమ్మెల్యేల పట్ల రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు, అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారి వైఖరి, ముఖ్యమంత్రి గారి వైఖరి, మహిళల పట్ల ముఖ్యమంత్రి గారి వైఖరి, మహిళల పట్ల ముఖ్యమంత్రి గారి వైఖరి. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, ముఖ్యమంత్రి గారి అహంకారం, ముఖ్యమంత్రి గారి అహంకారం, ముఖ్యమంత్రి గారి అహంకారం, ముఖ్యమంత్రి గారి అహంకారం. మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసు ప్రవర్తన, మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసు ప్రవర్తన. డౌన్ డౌన్ రేవంత్, 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 డౌన్ డౌన్ రేవంత్. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఈరోజు మేము అందరం కలిసి నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలు ఎవరైతే ఇప్పటి వరకు మేము తెలంగాణలో ఇన్ని రోజులు చక్కగా పరిపాలిస్తూ ఉన్న మహిళల గురించి, మహిళా సాధికారత గురించి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మేమందరం కలిసి ఖండిస్తున్నాం. మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి. ఇంకా అధికారంలో ఉన్న మహిళల్ని ఇంకా గౌరవించకపోతే నార్మల్ మహిళల పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుని మేమందరం మహిళలంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నాం. కాబట్టి మహిళలే మీ రేవంత్ రెడ్డి గారికి ఈ పరిపాలన ఎలా ఉందో చూసి బుద్ధి చెప్తారని మేము నమ్ముతున్నాం. సురక్షంగా ఉన్నారో అందరికీ తెలుసు. కానీ నిన్నటి అసెంబ్లీ వాక్యాలలో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చేసిన వాక్యాలను మేము ఖండిస్తున్నాం. మహిళా ఎమ్మెల్యేల పట్ల అతను చేసిన ప్రవర్తన, అతన్ని దురుసు ప్రవర్తనకు మేము ఖండిస్తున్నాము. మహిళలను ఎలా గౌరవించాలో మా బీఆర్ఎస్ని చూసి నేర్చుకోమని చెప్తున్నాం. మహిళలను ఖండిస్తే రేపు వచ్చే ఎలక్షన్లో, రేపు వచ్చే మాటలలో మేము మహిళలమే ఆయనకు బుద్ధి చెప్తామని మేము గట్టిగా నమ్ముతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.